Hey ChatGPT. So me and my friend got a challenge that we have to create a video uh, on cats and humans. అంటే ఇప్పుడు ఎలా అంటే లెట్స్ సే ఇప్పుడు క్యాట్స్ ప్లేస్లో హ్యూమన్స్ ఉంటారు, హ్యూమన్స్ ప్లేస్లో క్యాట్స్ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే 4 క్యాట్స్ ఉంటాయి. 4 క్యాట్స్లో ఈ మదర్ క్యాట్, ఫాదర్ క్యాట్, సన్ క్యాట్, డాటర్ క్యాట్, 4 క్యాట్స్ ఉంటాయి. సో ఈ 4 క్యాట్స్ కూడా ఒక ఫ్యామిలీలో ఉంటాయి. సో ఈ ఫ్యామిలీలో ఉంటే ఈ కన్వర్జేషన్ అంతా తెలుగులో ఉంటుంది, నాట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, టు బి క్లియర్, ఇవి ఏంటంటే ఫ్యామిలీ. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా హ్యూమన్స్, పర్టికులర్గా తెలుగు హ్యూమన్స్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఆ, ఇప్పుడు క్యాట్స్ వెళ్ళి ఆ, అడ్డుపడ్డాయి అనుకో, మనము బయటకు వెళ్తున్నప్పుడు హ్యూమన్స్ ఏమంటారు, అరే రే నల్లపిల్ల అడ్డొచ్చింది, అపశకునము అని చెప్పని ఇంటికి వెనక్కి వచ్చేసి ఇంట్లోకి కొద్దిసేపు కౌచ్ మీద కూర్చొని మళ్ళీ తర్వాత కొద్దిసేపు అయినాక ట్రావెలింగ్ కంటిన్యూ చేస్తారు. సో ఇదే కాన్సెప్ట్ మేము ఏమనుకుంటే ఇద్దరం ఛాలెంజ్ ఇచ్చుకున్నాం, మా ఫ్రెండ్ నేను. సో ఇక్కడ ఏంటంటే నాకు ప్రాంప్ట్ కావాలి. ఆ ప్రాంప్ట్ నేను గూగుల్ బిట్స్లో కానీ ఏదో ఒక గూగుల్ ఫ్లో కానీ ఏ జనరేటెడ్ వీడియోలో నేను ఇవ్వబోతున్నా. ఆ ప్రాంప్ట్ నువ్వు నాకు ఇవ్వాలి. సో ఆ ప్రాంప్ట్ ఎలా ఉండాలంటే ఈ వీడియో క్రియేట్ చేయడానికి నాకు హెల్ప్ కావాలి. సో ఇక్కడ నేను స్టోరీ సగం చెప్పినట్లు ఈ 4 ఫ్యామిలీస్లో ఏంటంటే మదర్ మదర్ క్యాట్, ఫాదర్ క్యాట్, సన్ క్యాట్, డాటర్ క్యాట్ ఉంటుంది. ఇందులో ఫాదర్ క్యాట్ అనేది ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే సడన్గా ఏంటంటే ఒక నల్ల మనిషి అడ్డొస్తాడు, అంటే బ్లాక్ హ్యూమన్. సో సైజ్ తగ్గించేసాయి, ఎందుకంటే అకార్డింగ్ టు దట్ పర్స్పెక్టివ్ హ్యూమన్ సైజ్ ఎక్కువ, క్యాట్ సైజ్ తక్కువ ఇన్ రియాలిటీ. ఇన్ ద సేమ్ వే మనం ఇప్పుడు ఇద్దరు రోల్స్ అనేవి ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఆ ఇంటర్చేంజ్లో ఏంటంటే హ్యూమన్ ప్లేస్లో క్యాట్ని పెట్టి క్యాట్ ప్లేస్లో హ్యూమన్ పెడుతున్నాం. సో ఇన్ వెన్ కంపేరింగ్ ద సైజ్ ఆఫ్ క్యాట్, హ్యూమన్ సైజ్ షుడ్ బి స్మాల్, రైట్? సో ఒక నల్ల మనిషి అడ్డొస్తే సో ఫాదర్ క్యాట్ అనేది వెనక్కి రిటర్న్ అయిపోయి ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది. ఇంట్లోకి వచ్చి కూర్చుంటే అప్పుడు చిన్న క్యాట్, డజన్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ సన్ క్యాట్ ఆర్ డాటర్ క్యాట్, ఇద్దరిట్లో ఎవరో ఒకరు అడుగుతారు. ఏమని అడుగుతారంటే, నాన్న నాన్న ఎందుకు వెనక్కి వచ్చేసావు అని చెప్పని అడిగితే ఫాదర్ క్యాట్ నల్ల మనిషి అడ్డొచ్చాడని చెప్పి చెప్తాడు. నల్ల మనిషి అడ్డొచ్చాడు, మనకి అపశకునం, కొద్దిసేపు ఆగి తిరిగి వెళ్దామని చెప్పని చెప్తాడు. చెప్పినాక సో అప్పుడు కామ్ అయిపోద్ది. అవునా అని చెప్పని ఇలా డిస్కషన్ చేస్తుంటే ఈ లోపు సడన్గా కిచెన్లోంచి ఒక సౌండ్ వస్తుంది. ఏ సౌండ్? కిచెన్ యూటెన్సిల్స్ కింద పడిపోయిన సౌండ్. అక్కడ ఏంటంటే 2 వైట్ హ్యూమన్స్ అనేవాళ్ళు పాలు తాగేస్తే ఈ ఆ, ఈ కింద పడిపోయిన పాలు మొత్తం చూసుకుంటూ ఈ తెల్ల, ఐ మీన్ ఆ క్యాట్స్ ఏవైతే వచ్చాయో ఆ చిన్న క్యాట్స్ వచ్చి మదర్ క్యాట్తో అడుగుతాయి, అమ్మ మనిషి పాలు తాగేశాడు, తెల్ల మనిషి పాలు తాగేశాడు అని చెప్పంటే, అరే అవునరా ఈరోజు తెల్ల మనిషి పాలు తాగేశాడు, మీకు ఇంకా పాలు ఉండవేమో అని చెప్పంటే చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఇంకా లాస్ట్కి ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ అయిపోయినాక ఈ నలుగురు క్యాట్స్ కూడా కలిసి ఉన్నాక ఏమవుతుందంటే వాళ్ళు ఒక ఎండ్ ఆఫ్ ద లైక్ మోరల్ ఆఫ్ ద స్టోరీ లైక్ ఏమని చెప్తారంటే, జాగ్రత్తగా ఉండాలి, మనిషి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ ఫుడ్ని మీరు సేవ్ అంటే మీరు కాపాడుకోండి, జాగ్రత్తగా ఉండండి అన్నట్లు ఒక చిన్న స్టేట్మెంట్ చెప్తారు, ఒక 2 లైన్ స్టేట్మెంట్. ఆ 2 లైన్ స్టేట్మెంట్లో డజన్ మ్యాటర్ విచ్ ఎవర్ ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది పెట్టు. సో ఈ స్టోరీ అంతా నాకు చెప్పాలని ఉంది. సో బట్ హియర్ నాకేంటంటే కొంచెం క్లారిటీగా నీట్గా పోర్ట్రేట్ వీడియో కావాలి. అండ్ నేను దీన్ని గూగుల్ వీడిలో చేస్తున్నాను. సో నాకు దీనికి ఒక ప్రాంప్ట్ కావాలి. నీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా నన్ను అడుగు. బట్ ద హోల్ వీడియో షుడ్ బి ఇన్ తెలుగు, కన్వర్జేషన్ అంతా కూడా తెలుగులో ఉండాలి. నాకు ప్రాంప్ట్ ఇంగ్లీష్లో ఇచ్చినా పర్లేదు, బట్ వీడియో మాత్రం తెలుగులో కావాలి.
Should I copy all this and paste it in Google Video, or do you want to give me like a like exact prompt I want to copy and paste? Yeah. ఏమైంది? బయటికెళ్ళకుండా ఎందుకెన ఏమైంది? బయటికెళ్ళకుండా ఎందుకెనక్కొచ్చేసావు? అయ్యో! బయటికెళ్తుంటే ఒక నల్ల మనిషి అడ్డొచ్చాడు. అమ్మా! ఎంతసేపు ఆగుసారు? మన ఆహారం మనుషులు తాగేశారు. కాపాడుకుందాం. పాలు దాచే చోటు ఏమైంది? బయటికెళ్ళకుండా ఎందుకెనక్కొచ్చేసావు? అయ్యో! బయటికెళ్తుంటే ఒక నల్ల మనిషి అడ్డొచ్చాడు. అమ్మా! ఎంతసేపు ఆగుసారు? మన ఆహారం మనుషులు తాగేశారు. కాపాడుకుందాం. పాలు దాచే చోటు ఏమైంది? బయటికెళ్ళకుండా ఎందుకెనక్కొచ్చేసావు? అయ్యో! బయటికెళ్తుంటే ఒక నల్ల మనిషి అడ్డొచ్చాడు. అమ్మా! ఎంతసేపు ఆగుసారు? మన ఆహారం మనుషులు తాగేశారు. కాపాడుకుందాం. పాలు దాచే చోటు ఏమైంది? బయ So here, what I noticed is like instead of like exactly two, I mean four cats, there is one more cat in the like group. సో నేను చెప్పింది ఎగ్జాక్ట్గా ఫోర్ క్యాట్స్ అని, బట్ అక్కడ నాకు ఫైవ్ క్యాట్స్ కనిపిస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అక్కడ ఫాదర్ క్యాట్ అనేది బయటికి నడుచుకుంటా వెళ్ళిన సీన్ లేదు, కట్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ నల్ల మనిషి అడ్డుగా రావడం కూడా కట్ అయిపోయింది. అంటే ఐ మీన్ అసలు సీన్ లేదు. ఆ సీన్ యాడ్ చేయాలి, అది ఇంపార్టెంట్ సీన్. నల్ల మనిషి నడుచుకుంటూ వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ సీన్. నల్ల మనిషి నడుచుకుంటూ వెళ్తుంటే ఫాదర్ క్యాట్ వెనక్కి తిరిగి నడుచుకుంటూ వచ్చేస్తుంది. సో నాకు అది చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అక్కడ ఎగ్జాక్ట్ నాకు ఫోర్ క్యాట్స్ ఉండాలి, ఫైవ్ క్యాట్స్ వద్దు ఎట్టి పరిస్థితిలో. అండ్ అక్కడ పాలు తాగేసినట్లు మనుషులు ఉంటే అప్పుడు నాకు ఇది ఎగ్జాక్ట్గా ఐ మీన్ సింక్ అవుతుంది. మ- మీ 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 వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోండి, మనుషుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అనే స్టేట్మెంట్ చెప్పి ఎండ్ అయిపోవాలి. Can I paste this and generate a video, or do you want to give me the exact prompt to paste?
వీడియో ఏమైంది? బయటికెళ్లకుండా ఎందుకు వెనక్కొచ్చేసావు? అయ్యో బయటికి వెళ్తుంటే ఒక నల్లమని అడ్డొచ్చాడు. అవునా అయితే కాసేపులు తాగుదాం. ఏమైంది? బయటికెళ్లకుండా ఎందుకు వెనక్కొచ్చేసావు? అయ్యో బయటికి వెళ్తుంటే ఒక నల్లమని అడ్డొచ్చాడు. అవునా అయితే కాసేపులు తాగుదాం. ఏమైంది? బయటికెళ్లకుండా ఎందుకు వెనక్కొచ్చేసావు? అయ్యో